జనసేన పార్టీ తమ కార్యకర్తలకు పెద్దపీట వేస్తోంది. కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దానికి ఒక సమాచార సేకరణ కమిటీలు ఏర్పాటు చేశారు. సమాచార సేకరణ కమిటీలు అత్యంత పారదర్శకంగా పనిచేస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. జనసేన నాయకులు పార్టీ ప్రజాస్వామ్యానికి పూర్తి విలువిస్తుందని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలంగా ఆచరించే విధానం జనసేనానికి సాధ్యమని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల తెలిపారు. ఎవ్రీ డే జనసేన పార్టీ తమ కార్యకర్తలతో ఎంత బలంగా ముందుకు వెళ్ళాలో మీరు కూడా స్ఫూర్తిగా నిలిచి ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు అంశం అనేది ఒక చాలా హిస్టారికల్ రెవల్యూషన్గా మనం చూసుకోవచ్చు. కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టని విధంగా డెమోక్రటిక్ అండ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక కామన్ మ్యాన్కి పాలిటిక్స్ చేయడం అనేది ఒక కష్టమైన విషయం కాదు. ఒక నేషన్లో ఒక మంచి లీడర్ ఉంటేనే ఆ నేషన్ యొక్క డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ నేషన్కి లీడర్స్ని ఈరోజు ఒక పవర్ హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీడర్స్ని ఇవ్వాలనేదే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అనేది. సో దీంట్లో భాగంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఇనిషియేటివ్ని ఒక త్రిశూల వ్యూహంలో ఎంతో చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంలో ఒక కామన్ మ్యాన్ అంటే ఒక టైలర్ అవ్వచ్చు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు, ఒక ఉమెన్ అవ్వచ్చు, ఒక జెన్జీ అవ్వచ్చు. మరి మీరు తీసుకుంటే కనుక అరకు ప్రాంతం నుంచి బాబురావు అనే ఒక వ్యక్తి, మారుమూల ట్రైబల్ కుర్రవాడు. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం నుంచి ఒక టీ షాప్ నడుపుకునే శివ అనే వ్యక్తి, తెనాలి నుంచి టైలరింగ్ వర్క్ చేసుకునే ఒక శివకుమార్ అనే వ్యక్తి. ఇలా వీళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీలు ఈరోజు మనకి జనసేన పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారు. మరి కాబట్టి ఈ నిర్మాణ బాధ్యతల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేది ఈ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. సో దీంట్లో భాగంగా మనకి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీని నియమించారండి. దీంట్లో కమిటీలో 28 సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు మొత్తం మీద కూడా ఒక అబ్జర్వర్, దాంతోపాటు 3 సీనియర్ నాయకులు, 3 సాధక్ రిప్రజెంటేటివ్స్, దాంతోపాటు 21 మంది సాధక సభ్యులు. సో వీరందరినీ కలుపుకుంటే కనుక ఒక పార్లమెంట్కి 28 మంది సభ్యుల్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సమాచార సేకరణ కమిటీ కింద నిర్ణయించడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లు కూడా ఈ కమిటీ ఆల్రెడీ నిన్న రాత్రికే చేరుకుంది. ఈ రోజు ఉదయం నుంచి అంటే జూన్ 29 నాటి నుంచి కూడా 5 రోజుల పాటు ఈ కమిటీ వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా విధి విధానాలతో పాటు నడుపుతూ ఉంటారనమాట.